అందరికీ మరణాత. దేవుని నామమున శిలువనాథుని యొక్క దీవెన, ఆయన రక్తములో నుండి వచ్చిన శాంతి సమాధానములు తండ్రి మీకు దయచేయునుగాక. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 28 నుండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవుని నామమున ఆయన వాక్యములో నుండి ప్రభువు మనకు సమస్త దీవెనలు దయచేయునుగాక. ఆది కాండములో ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే, సమస్తమును కలుగు చేయుట కొరకు ఒక్క మాట, కలుగును గాక అనే ఒక్క మాట ప్రభువు సెలవిచ్చారు. సమస్త సృష్టి ఆయన మాటలో నుండి వచ్చింది. మనకు కనబడుతున్నది మనం ఎంతకాలం పరిశోధించినా, ఎంతమంది శాస్త్రవేత్తలు పరిశోధించినప్పటికీ తరగని జ్ఞానము, తరగని సంపద, తరగని జీవము మనం ఆయన ఒక్క మాటలో చూస్తున్నాం. ఎంత కష్టపడి పని చేసినా మన జ్ఞానానికి అర్థం కాదు, మన వలన కాదు. కానీ ప్రభు తన మాటలో సమస్తమును మనకు దేవుడు దయచేసిన ఆ దీవెన అందుకుంటూ ఉన్నాము. ఈవేళ ప్రభు మనకు ఆయన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. ఇది ప్రభువు మాట. శరీరానికి బాగా అలసట వచ్చినప్పుడు దాహం అవుతుంది. మనిషికి దాహం తీరకపోతే ఆరాట పడిపోతాం. ఆయా సమయాల్లో మంచినీళ్ళు దొరకని చోట దాహం 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 అంటాం. మనకు మంచినీళ్ళు త్రాగిన తర్వాత తృప్తి కలుగుతుంది. దేవుడు మనకు నీటిని దానముగా దయచేశాడు. కాలువలు, సముద్రములు, చెరువులు, మరి ఇలాంటి నూతులు, బావులు, ఇవన్నీ కూడా నీటి సదుపాయాలు. మన అవసరాలు తీర్చడానికి దేవుడు నీటిని బహుమతిగా దయచేశాడు. నీరు లేకపోతే ఏ పని సాగదు, పంట పండదు. మరి మనం చూసే ప్రతిదీ కూడా నీటి వల్లనే పచ్చదనం చూస్తున్నాం. ఆకాశంలో నుండి ఊట వస్తుంది, అది వర్షధార. ఈ వర్షధార పడినప్పుడు ఎండిపోయిన భూమిలో ఉన్న పచ్చదనం ఆ వర్షం వలన పచ్చబడి భూమి పచ్చగా కనిపిస్తుంది. ప్రతి చోట కూడా గడ్డి మొలుస్తుంది, మొక్కలు మొలుస్తాయి. దీనివల్ల నీరు భూమికి అవసరం కనుక భూమి నీటిని తీసుకుని తనలో ఉన్న పచ్చదనాన్ని ఎలాగూ బయట పెడుతుందో, అలాగే మనము ప్రతిదీ చూసినప్పుడు మనకు తెలుస్తుంది. చూడండి, భూమి మీద తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఉంది. ఆ ప్రేమకి వెల కట్టలేం. భూమి మీద మనం
భూమిని పండించడం కోసం ఆయా సమయాల్లో నీరు లేకపోతే నీరు తోడతాం. తోడి భూమికి పంటకు సహాయపడే నీరును అందిస్తాం. అప్పుడు భూమి పండుతుంది. నీటి సదుపాయం అంత అవసరం భూమి పండాలంటే. అలాగే భూమి మీద తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఉంది. ఆ తల్లిదండ్రుల ప్రేమ మనం అనుభవిస్తున్నాం. ఎంత ప్రేమిస్తారో, ఏ స్వార్థము లేని ప్రేమ తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమను మించిన ప్రేమ మనం ఎక్కడ అందుకోలేము, ఇంకెక్కడ దొరకదు. ఇక మనల్ని ప్రేమించేవారు మళ్ళీ తిరిగి ఏమీ కోరుకొనకుండా ఉండేవారు ఉన్నారంటే వారి తల్లిదండ్రులే. మరి ఇప్పుడు చూడండి, భూమిని చూస్తున్నాం, వర్షాధారం చూస్తున్నాం. వర్షం వచ్చినప్పుడు మనం అవసరం లేని చోట కూడా వర్షం కురుస్తుంది, ఉపయోగించుకొని చోట కూడా కురుస్తుంది. వర్షం కురిసినప్పుడు బయట తడుస్తుంది, లోన తడుస్తుంది. తడి కావాలంటే సంపూర్ణమైన తడి మనకు అవసరం అనుకున్నప్పుడు వర్షమే రావాలి. చూడ్డానికి అది చిన్నదైనా భూమిని తడపడానికి పూర్తిగా ఉచితమైన దేవుని కృప. దేవుని కృప కూడా, ఈ సిలువలో ఉండి ఆయన చూపిస్తున్న ప్రేమ కూడా ఎంతో ఉచితమైన ప్రేమ. వర్షం కురిసినప్పుడు తిరిగి మనం దానికి ఏమి ఇవ్వలేం, కానీ సంపూర్ణమైన తడి ఎలాగూ భూమికి తగులుతుందో, మనిషికి తగులుతుందో, ఎంత ఇంట్లో తడి వస్తుంది, బయట తడి వస్తుంది, అంత తడే అది వర్షం వలన. అలాగే భూమి మీద దేవుని ప్రేమ అంత గొప్పదే. ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క ప్రేమ కూడా అలాంటిదే. ఎవరైనా తల్లిదండ్రుల్లో కూడా పొరపాట్లు ఉన్నాయని అనుకుంటే, దొరికితే వాటిని ఈ సమయంలో ఉచ్చరించకూడదు. ఎందుకంటే ప్రేమ కలిగిన వారు, నిస్వార్థపరులు, పిల్లల్ని పోషించడానికి తాపత్రయపడేవారు ఉన్నారు అని అంటే వారి తల్లిదండ్రులే. అలాంటి తల్లిదండ్రుల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అయోగ్యులు, పిల్లలను పాడు చేసేవారు, దైవాజ్ఞకు భిన్నంగా నడిపించేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే వారి గురించి ప్రస్తావన తేకూడదు, వినకూడదు, అవతల పెట్టాలి. ఇక్కడ దేవుని యొక్క మాటను చూస్తున్నాం. కాలువలో నీళ్లు వాడుకుంటున్నాం, సమృద్ధి. వర్షపు నీరు వాడుకుంటున్నాం, సమృద్ధి. ఉచితంగా పొందుతున్నాం, అది సమృద్ధి. మనం ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా లేదనుకున్న నీరు కూడా తప్పకుండా దొరుకుతుంది. యాకోబు మరి వస్తూ ప్రయాణంలో ఉన్నప్పుడు నీళ్లు దొరకకపోతే ఆయన నూతులు తవ్వాడు, బావులు తవ్వాడు. తవ్వినప్పుడు నీటి ఊట పడేది. ఆ స్థలంలో నీరు దొరకడమే చాలా కష్టం. నీరు దొరికిందంటే చాలా సంతోషించేవారు. దానికి యాకోబు బావి అని కూడా పేరు పెట్టారు. సమరయ స్త్రీ ప్రభువుతో మాట్లాడిన ఆ నుయ్యి పేరు కూడా యాకోబు బావి అని పేరు పెట్టారు. సమృద్ధి. అక్కడ పగలో రాత్రి ఏ సమయంలో వెళ్ళినా నీళ్లు సమృద్ధి. అలాగే రెబ్బక నీళ్లు సమృద్ధిగా ఒంటెలకు పోసింది. ఎంత సమృద్ధి ఉంటే ఒంటెలకు నీళ్లు పోస్తుంది? పోయడం కష్టమే. కానీ ఆమె పని తీరు చూచినప్పుడు మనసులో అనుకున్న దైవాజ్ఞ ఎలియాజరు నెరవేర్చుకుంటూ కొరకు ఆ మాట అనుకున్నాడు. ఆ మాట యోగ్యమైన ఈమెకు దొరికింది. ఒంటెలన్నిటికీ నీళ్లు పోసింది. ఎంత ఆశ్చర్యం! ఎలియాజరు ఒకవేళ అమ్మాయి పెళ్ళైన పిల్ల అయితే ఏం చేస్తున్నావు? కానీ దేవుడు ఎలియాజరు యొక్క ప్రార్థన ఆలకించి ఆమెకు మరి వివాహ సమయానికి ఎలియాజరుని దేవుడు అక్కడికి పంపించాడు.
ఆశ్చర్యకరమైన మాట ఏదంటే, తను అనుకున్న ప్రార్థనకు నెరవేర్పుగా రిబ్కా వెళ్ళడం మనం చూస్తున్నాం. సమృద్ధి కలిగిన నీరు దేవుడు వారికి దయచేశాడు. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారి ప్రయాణములో నీళ్లు దొరకలేదు. 3 రోజులు నీళ్లు లేకుండా ఎడారి భూమిలో వెళ్ళడం చాలా కష్టమే. అక్కడ వ్రాయబడిన మాటలను బట్టి వారు సొమ్మసిల్లిరి. అనగా నీళ్లు లేక దాహానికి పడిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. పరీక్ష కూడా చిన్నది కాదు, పెద్దదే. వారి జీవితకాలం అంతట్లో కూడా ఆ పరీక్షలో నెగ్గితేనే గాని పాలు తేనెలు ప్రవహించే దేశంలో బ్రతకలేరు. దేవుని కళ్ళు చూస్తూ ఉన్న దేశంలో వారు బ్రతకాలి కాబట్టి వారికి దేవుడి పరీక్ష పెట్టాడు. నీరు లేని పరీక్ష ఇవ్వాలంటే ఎంత, కానీ వారికి సొమ్మసిల్లనైనా పోతారు, కానీ మనసులో ఉన్న దుస్థితిని తీసివేసుకోలేరు. అది వారి దౌర్భాగ్యమైన స్థితి. అందుచేత యోగ్యులైన వారిని ఆ దేశమునకు తీసుకొని వెళ్ళడం మోషే కాలము యొక్క నడవడిక, ప్రయాణము చూస్తూనే ఉన్నాము. మరియు హాగరో తన కుమారుడైన ఇష్మాయేలును తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆమె ప్రయాణములో నీళ్లు దొరకలేదు. బిడ్డ చనిపోయే పరిస్థితి వచ్చింది. నీళ్ల కోసం బిడ్డ ఏడుస్తున్నాడు. తల్లి బిడ్డ యొక్క చావును చూడలేక తల్లి ఏడుస్తుంది. తల్లి ఏడుపేమో బిడ్డ కోసం, బిడ్డ ఏడుపేమో నీళ్ల కోసం. ప్రభువు ఏమీ లేని చోట తన దూతను పంపించి నీటి ఊటను చూపించి ఇష్మాయేలును బ్రతికించి అద్భుత కార్యం చేశాడు. ఇప్పుడు మనం వింటూ ఉన్న ప్రతి విషయంలో కూడా దేవుడు నీరు లేని చోట నీరు పుట్టించి అద్భుత కార్యములను చేసి ఆదరణ దయచేయడం మనం చూస్తున్నాం. ఎంత తృప్తికరమైన నీళ్ళిచ్చిన తండ్రికి ఈ రోజున గెత్సెమనే తోట మొదలుకొని సిలువలోనికి వెళ్ళే వరకు ఆయనకు దాహం ఇచ్చినట్టు ఎక్కడా కనబడలేదు. నీళ్లు తాగాలని చాలా ఆశ ఉంది, అవసరం కూడా ఉంది. దేహానికి నీరు అవసరం. ఆ అవసరమైన నీరు తీసుకుంటానికి ప్రభువు అంగీకరించిన దాహం ఇచ్చేవారు లేరు. అదే చాలా విచారకరమైన విషయం. అయినప్పటికీ ప్రభువు దేహమును పోషించడానికి వెనకాడలేదు. మనకి ఆయా శ్రమలు కష్టములు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను మంచినీళ్ళు కూడా తాగను, నేను అన్నం తిన్ను అని భీష్మించుకుని కూర్చుంటాం. కష్టకాలంలోనూ మనసు బాగోలేనప్పుడున్నూ అలాంటి పనులు ఏర్పాటు చేసుకుంటాం. మరి ఇక్కడ యేసు ప్రభువుకి అలాగ ఉండవలసిందే. ఆ శ్రమ అలాంటిదే, నాకేమొద్దు అని ప్రభు అనాలి, కానీ అనలేదు. నాకు దాహం అవుతుంది అని ప్రభువు దప్పికొనుచున్నాను అని అన్నారు. నిజంగా శరీర విషయంలో చాలామంది నిర్లక్ష్యం పెడతారు. ఒక ఆహారమే కాదు, మందులే కాదు, మంచినీళ్ళే కాదు, సమయానికి తీసుకోకుండా మరణాన్ని ఆహ్వానిస్తారు. అది దేవునికి ఇష్టము లేని పని. ప్రభువు చివరి వరకు ఏ విధేయత కలిగి ఉన్నాడో ఆ విధేయతను పుచ్చుకోవాలంటే యేసు ప్రభువునే చూడాలి. మన మనస్సు ఆయా సమయాల్లో వద్దు, అక్కర్లేదు అని చెప్తుంది. అక్కర్లేదనే చెప్పే మాట మీదకి మనం వెళ్ళకూడదు, కానీ ప్రభువు వలె చివరి నిమిషం దాకా కూడా అన్నీ తీసుకోవాలి. అధికంగా కాదు, కానీ అవసరానికి సరిపడా తీసుకోవడం అనేది తప్పనిసరి. అధికంగా తీసుకుంటే
తిండిపోతనం అంటారు. అధికం వద్దు, సరిపడా తీసుకుంటే ప్రభువుకి ఇష్టమైనది ప్రభు పద్ధతే. మనకు పెట్టినప్పుడు కూడా ప్రభు అలాగే పెడతాడు. నీటిని ద్రాక్షారసంగా ఇచ్చినప్పుడు సమృద్ధిగానే ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆహారంగా వారికి దీవించి పెట్టినప్పుడు మిగులు దీవెన దయచేశాడు. దేవుడు ఏ కార్యము చేసినా మిగులుతుంది. ఆయన తక్కువ చేసే దేవుడు కాదు. ప్రభువు యొక్క రక్షణ పూర్తిగా చేయడానికి ఆయన సంపూర్ణమైన స్థితికి నడిపించుకుని వచ్చాడు. ఇక్కడ పని పూర్తయింది. ఏ పని ఏదైనా తోటలో దేవుడు పెట్టుకున్నాడో, ఏ పని వధించబడిన గొర్రెపిల్ల వలె దేవుని గొర్రెపిల్ల వలె ఉన్నదో అది తోటలో జరిగింది. అదే ప్రభువు ఈవేళ గొర్రెపిల్ల వలె వధించబడుతూ ఉన్నప్పుడు ఆయనకు సమాప్తమైనదని తెలిసింది, పూర్తయిపోయింది. దేవుని దగ్గర అభిషేకించబడిన ప్రభువు, మెస్సియగా వచ్చిన ప్రభువు అభిషేక కార్యక్రమం పూర్తి చేశాడు. చూడండి, దేవుడు వచ్చిన పని దేవుడు చేయకపోతే ఆయన దైవత్వం అంతా ఒక సున్నా, అది పని అవ్వదు. పని చేస్తేనే దేవుడు సమృద్ధి జీవితం ఇస్తాడు. తండ్రి అయిన దేవుని యొక్క సమృద్ధి, కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క సమాప్తము, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని యావత్తూ కూడా ఈ నిమిషం కొరకు కనిపెడుతూ ఉన్నదే. ప్రభువు గనక పని కంప్లీట్గా చెయ్యకపోతే ఇక జీవితంలో త్రిత్వానికి విలువ లేదు, త్రిత్వము లేనట్టే. సైతాను ఆ ఒక్క పని కొరకే కనిపెడుతుంది. సిలువలో ప్రభు చివరి వరకు, సమాప్తమైనదని చెప్పే వరకు, గ్రహించే వరకు, ఆలోచించే వరకు, ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చడానికి ఆయన ఎంత ఆలోచన పరుడై ఉన్నాడో, ఎంత సమృద్ధి జీవితం కలిగిన వాడై ఉన్నాడో. గొర్రెలకు జీవమిచ్చుటకును సమృద్ధి జీవమిచ్చుటకును అని యోహానులో వ్రాయబడి ఉంది. ఒకసారి ఒక గొర్రె పిల్లను పెద్ద పులి పట్టుకుని వెళ్ళిపోతుంది, ఏడుస్తుంది. అది బలమైన వారు చూచి పులిని కొట్టి ఆ గొర్రె పిల్లను దాని నోట్లో నుండి బయటకు తెచ్చాడు. కానీ గొర్రె పిల్లను అలాగే వదిలేస్తే మరలా వస్తుంది, మళ్ళీ పట్టుకుపోద్ది. ఏమివ్వాలి? ఆ గొర్రె పిల్లకు తీసుకెళ్ళిపోవాలి. తను తీసుకెళ్ళి గాయాలకు కట్లు కట్టి దానికి వైద్యం చేయించి సరైన ఆహారం పెట్టి మరలా వచ్చి పులి దానిని పట్టుకునే అవకాశం లేకుండా చేస్తే అప్పుడు సమృద్ధి జీవితం ఇచ్చినట్టు. దేవుడు జీవమిచ్చేవాడు, బ్రతికించేవాడు, విమోచించేవాడు. కానీ ఆయన సమృద్ధి జీవం కూడా ఇస్తున్నాడు. ఆయన దాహమైనప్పుడు ప్రవచనం నెరవేర్పు అయిపోతుంది పని గనక ఇంకా కొన్ని నిమిషాల్లో ప్రభువు తన ప్రాణమును అప్పగిస్తాడు. అలాంటి పరిస్థితి వచ్చే వరకు కూడా అక్కడ ప్రవచనం చూస్తున్నాడు, అక్కడ దేవుని మాటను చూస్తున్నాడు. దేవుని మాట పూర్తిగా నెరవేరే వరకు కూడా ప్రభు చెప్తానే ఉండాలి. ఎందుకు ఈ మాట మాట్లాడవలసి వచ్చింది? రక్షణ కార్యక్రమం పూర్తవుతుంది కనుక ప్రవచనములలో ఏ ఒక్కటైనా ప్రభు విడిచిపెడితే రక్షణ కార్యక్రమము పూర్తి కాలేనట్టే, అసంపూర్తి. ప్రభు ఎంత కష్టమైనా భరించాడు కానీ అసంపూర్ణమైన మాట మాత్రం ఆయన వచించలేదు. కనుక దేవుని పిల్లలమైన మనము, క్రీస్తు నామధారులమైన మనము, యేసునామధారులమైన మనము ఈ విషయంలో జాగ్రత్త పడవలసిన ఉన్నదే. ప్రార్థనలన్నిటినీ పూర్తి చేస్తేనే గాని మనము రక్షణలోనికి పూర్తిగా వెళ్ళలేం. రక్షణ గదిలో దైవజనులైన దేవదాసయ్య గారు చెప్పారు బైబిల్ తరగతుల్లో, రక్షణ గది ఉంది. ఆ రక్షణ గదిలో
పనులున్నాయి. ఆ పనులన్నీ నెరవేర్చాలి అని అంటే మనం పూర్తి చెయ్యాలి గనక రక్షణ గదిలో కార్యక్రమములు పూర్తయితేనే గాని మనం రాకడ గదిలోనికి వెళ్ళలేము, ప్రభువులోనికి వెళ్ళలేమని చెప్పారు. గనక రక్షణ గదిలో మన శరీరమునకు తగిన స్థితిని మనం కల్పించాలి, తగ్గించకూడదు. అలాగే ఆత్మీయ స్థితిలో కూడా మనము ప్రవచనములు, దేవుని వాక్యములు సరిపడా జీవితము మనకు తప్పకుండా ఉండాలి. ప్రభువుని చూచి నేర్చుకోవాలి. ప్రభువు ఈ సమయంలో భయంకరమైన సమయం, చివరికి మనిషి సొమ్మసిల్లిపోయే సమయం, ప్రాణం పోయే సమయం, పూర్తి జ్ఞానంతో ప్రభు శిలువ మీద ఉన్నాడు. అపస్మారకపు స్థితిలో లేడు, జ్ఞానంలో ఉన్నాడు. కనుక ప్రవచనము ప్రకారం చూడండి, ఇన్ని దెబ్బలు కొట్టినా, ఇన్ని గాయాలు చేసినా, రక్తమంతా ఓడిపోయినా, రక్తం ఆయన శరీరంలో ఒక చుక్క కూడా ఆయన కొరకు లేదు. గుండె పగిలే వేదన, గుండె నీరైపోయిన వేదన. వారు బెళ్ళెమతో పొడిచినప్పుడు ప్రభు యొక్క శరీరములో నుండి రక్తము నీరు కారింది, గుండె నీరైపోయింది. ఆ గుండె నీరైపోయి మనం కూడా ఆయా సమయాల్లో ఏది వినకూడదో, ఏది చూడకూడదో అది చూస్తే నీరైపోతాం, నీరు గారిపోతాం, కుసేలు కూలబడిపోతాం. అలాంటి పరిస్థితులు ఆ నమ్ముకున్న వారు మోసం చేసినప్పుడు, మనం అనుకున్న ఏ కార్యం కూడా మరి దగాగా మిగిలినప్పుడు మనం కూలబడిపోతాం. ప్రతి మనిషికి కూడా ఆయా సమయాల్లో ఈ దుస్థితి ఉండదు. దురాశకు వెళ్ళొద్దు, దానివలన పడిపోవద్దు. దురాశ వలన, అక్రమ స్థితి వలన తెచ్చుకున్న దానికి దేవుడు కారకుడు కాదు. కానీ ప్రార్థన చేసే గదిలో, ప్రార్థనాంశములు పూర్తి చేసే గదిలో, సువార్తను ప్రకటించవలసిన టైం అప్పుడు, అద్భుతకరమైన దేవుని సేవ చేయవలసిన సమయం అప్పుడు దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, సంపూర్ణముగా ఇస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సంపూర్ణమైపోతుంది, పని అయిపోతుంది. కానీ ప్రవచనం ఒకటి మిగులుంది. ఆ మిగులు ప్రవచనం ఏదంటే దాహము. దేవుడు అందరికీ సమృద్ధిగా ఇచ్చినప్పటికీ, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆయనకు మాత్రము నీళ్లు దొరకలేదు. ఎంత విచారం! ఆ చివరి టైంలో కూడా ఆయనకు దాహం తీర్చే ఇష్టం వారికి లేదు. అందుచేత చిరకలో ముంచిన మరి స్పాంజి ప్రభు నోటికి అందించారంట. మత్తు వస్తుందని, ఆ మత్తులో ఈ బాధ మర్చిపోతాడులే, పర్వాలేదనుకున్నారు. కానీ ప్రభు రుచి చూచి తాగనొల్లకపోయాను, ఇంకా ఆయన అందుకోలేకపోయాడంట. ప్రభు చూడండి, ఆయన నీతి చూడండి, ఆయన పట్టుదల చూడండి, దేవుని కొరకై నిలబడవలసిన పద్ధతి చూడండి. శరీరం కుళ్ళబొడిచి వేసిన దేవుని కొరకు నిలబడే ఆ మహోన్నతమైన స్థితిని బట్టి మరణాన్ని జయించగలిగాడు. మరణం ఊరికనే ఓడిపోదు, మరణం ఊరికనే మనిషిని వదిలిపెట్టదు. ఏ పాపం వలన మరణం సంపాదించేమో ఆ పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది. కయ్యని దగ్గర చూస్తున్నాం, పాపము నిన్ను ఏలుబడి చేస్తా. సత్క్రియ గనక నువ్వు చేయకపోతే పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది. ఈవేళ ప్రభు శరీరం మీద పాపమునకు ఏలుబడి చేసే శక్తి లేదు. అదే పౌలు, ఆయన శరీరమందు పాపము సిలువ వేయబడింది కనుక పాపానికి అధికారం లేకుండా పోయింది, మరణానికి అధికారం లేకుండా పోయింది. దేవుని యొక్క వాక్యము చివరి దాకా ప్రభు నెరవేర్చడం అనేది మనం చూస్తున్నాం. దేవుని అద్భుతకరమైన పని విశ్వాసులకును, సువార్థికులకును, ప్రార్థనా పరులకును, ఆయన రక్షణ గదిలోని పరిచారకులకును ఈ దినమున వాక్య వర్తమానము వినబడుతూ ఉన్నది. మనం గ్రహించాలి, మన టైం వస్తుంది. ఆ టైం అయినప్పుడు భూలోకమును విడిచిపెట్టి మహిమలోకమునకు వెళ్ళవలసిన వారము. ప్రభువే స్వయముగా వచ్చి మనలను తీసుకొని వెళ్తాడు, లేదా మరణము ద్వారానైనా తీసుకెళ్తాడు.
ఎందులో వెళ్ళినా వెళ్ళక తప్పదు కదా, మరణం ద్వారా వెళ్ళినా మరి సంఘారోహణ కాలములో ప్రభు వచ్చి తీసుకొని వెళ్ళినా ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళవలసిన టైం మనకు వస్తుంది. అందుచేత దేవుని పిల్లలమైన మనము సమాప్తం అవుతుంది. ఇంక చూడండి అక్కడ వ్రాసిపెట్టిన మాట, సమస్తమును అయిపోతుందని తెలుసుండి ప్రవచనమును నెరవేర్చాడు. రాకడకు వెళ్ళే బిడ్డలు కూడా భూమి మీద ప్రార్థనలు కానీ, వాక్యము కానీ, బోధ కానీ, మరి ఏ ఏ కష్టమైన పరిస్థితిలోనైనా మరి విశ్వాసకి సహాయముగా నిలబడటానికి, లోకంలో మనం ఏదో సంపాదించడానికి కాదు, మహిమను సంపాదించడానికే దేవుడి కార్యక్రమమును సిలువ ఎదుట మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభువు ఒక మాట అన్నారు శిష్యులతో, నన్ను బోధకుడని ప్రభు అని మీరు పిలుస్తున్నారు, మంచిదే, ఆ ప్రకారం నడవండి అని ప్రభు శిష్యులకు బోధించినట్లే మనకు కూడా ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఏ బోధ మనం వింటున్నామో చివరి వరకు కూడా ప్రభువును నిదానించి చూస్తే ఆయన దివ్య లక్షణములలో ప్రతిదీ పూర్తి చేయడం కనబడుతూ ఉన్నదే. కనుక దేవుని పిల్లలమైన మనము ఆయన వాక్యములో నుండి పూర్తిగా నిలబడే భాగ్యమును మనకు తండ్రి దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా దీవించుము, కృప చూపించి నడిపించి ఆదరణ దయచేయము. నీ వాక్యము సర్వసంపూర్ణమైనది కనుక ఆ సంపూర్ణత వాక్యములో ఉన్నదే గ్రహించునట్టి భాగ్యము దయచేయము. స్తోత్రములు, వందనములు, నమస్కారములు ప్రభువా. నీ కొరకు నిలబడే భాగ్యము మాకు జీవితం ఇచ్చావు, చివరాంకములో ఉన్నాము ప్రభువా. మరి పిల్లలైన వారు ఇంకా ముందుకు రావలసి ఉన్నదే, యవనస్తులైన వారు వివాహము చేసుకొని కుటుంబ జీవితంలో నడవలసిన కార్యక్రమం ఉన్నదే. వృద్ధాప్యములో ఉన్న మాకు ప్రభు వస్తే వెళ్ళే టైం ఉంది. అందరికీ ఒకే పాఠము, అదేంటంటే పూర్తిగా చేయి. దేవుని యొక్క కార్యక్రమం నీ మీద ఏ ఉద్దేశంతో భూమి మీదకు పంపించాడో ఆ పంపించబడిన నీవు దేవుని పని పూర్తిగా చేయి. చివరి వరకు ఆహారం ఉన్నా లేకపోయినా, నీరు ఉన్నా లేకపోయినా, సదుపాయములు ఉన్నా లేకపోయినా, అన్ని అంగులు ఉన్నా లేకపోయినా, సిలువ మీద ఉన్నట్టు శ్రమలో ఉన్నప్పటికీ కూడా నీ యందు నిలబడే భాగ్యము దయచేసి మహిమ పొందుమని యేసు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగి ఉందుము గాక. ఆమేన్. అందరికీ మరణాత.